నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన LRS ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ సమస్యలతో అతలాకుతలమవుతున్న రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవిపల్లి డివిజనల్ లక్ష్మీగూడ వాసులు శ్మశాన వాటికకు వచ్చే మహిళలు స్నానపు గదులు లేక తీవ్ర ఇబ్బందులు నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల ఆందోళన కృష్ణా జిల్లాలను తీసుకొస్తామన్న కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచన మాదన్నపేట కూరగాయల మార్కెట్ షెడ్డులో భారీ అగ్ని ప్రమాదం సుమారు 10 లక్షల విలువ చేసే కూరగాయల సామాగ్రి దగ్ధం బడంగపేట కార్పొరేషన్ పరిధిలో మేయర్ చిగురింత పారిజాత పర్యటన వర్షాలకు డ్రైనేజ్ పూర్తిగా నిండి ఇళ్లలోకి మురుగునీరు రావడంతో అధికారులపై ఆగ్రహం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో కుటుంబ కలహాలతో మోదాల నాగుమని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలికి భర్త రాంబాబు 2 పిల్లలు ఉన్నారు మధ్యాహ్నం పొలం వద్ద భార్య భర్తలకు వివాదం జరిగిందని ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇక నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్ వర్ని రోడ్ నాగారం కెనాల్ కట్ట ప్రాంత సమీపంలో ఆటో ట్రాలీని భారీ క్రేన్ ఢీకొట్టింది ఆటో ట్రాలీ డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుని హాస్పిటల్కి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక LRS ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా అధికార ప్రతినిధి కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ కరోనా విపత్తు కాలంలో కేసీఆర్ ప్రజలను ఆదుకోవాల్సింది పోయి LRS పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతున్నారని అన్నారు LRS ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కసుబోజుల వెంకన్న యువజన కాంగ్రెస్ సాయి రవి ములుగు దిలీప్ గాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కరోనా విపత్తు నుంచి అనేక సమస్యలు ప్రజలను పీడిస్తూనే ఉంటున్నాయి ఈరోజు కరోనా విపత్తులో రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రజలను పట్టించుకోవడం కానీ ప్రజలకు సరైన మార్గదర్శకాలు కానీ వారి ఆరోగ్యం మీద కానీ ఎటువంటి చర్యలు కానీ పట్టింపులు లేకుండా నిర్లక్ష్యం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో అనేక మంది బలైన పరిస్థితులు మనం చూడడం జరిగింది అట్లాంటి విపత్తులో ఈరోజు ఇంటి కిరాయిలు రద్దని కరెంటు బిల్లు కట్టనవసరం లేదని ఈఎంఐలు కట్టనవసరం లేదని ప్రభుత్వాలు ఆర్భాటాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఏదన్నా ఎన్నికలు వస్తే చాలు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం ఈరోజు 75 గజాల్లోపు పేదవాడు ఇల్లు ఉచితంగా కట్టుకునే కార్యక్రమం అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి గ్రేట్ కేటీఆర్ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు అనౌన్స్ చేస్తూ అనుకోకుండా అనూహ్యంగా ఈరోజు ప్రజలు పడుతున్నట్టు కరోనా విపత్తులో ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా కిందికి పోయిన పరిస్థితులలో ఈరోజు పేదవాడు తన వారసత్వం కింద ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ఆస్తులను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఈరోజు నిజాం సర్కార్లో ఈరోజు నిజాంకి ఎట్లయితే పన్నులు చెల్లించినామో ఈ సర్కార్ కూడా LRS విధానంలో పన్నులు చెల్లించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి మార్గదర్శకాలు రూపకల్పన చేసినటువంటి కేటీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు జమ్మికుంటలో ప్రజలను పీడిస్తున్నటువంటి LRS TRSను రద్దు చేయాలని చెప్పి ఈరోజు జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు మరియు యువజన కాంగ్రెస్ మరియు BCCL SCCL మైనారిటీ అన్ని డిపార్ట్మెంట్లో ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు ఇప్పుడు మన సంవత్సరం 7వ సంవత్సరం రాష్ట్రం వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అయితేనేమి దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి అలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఇలా 57 ఏళ్ళకి పిచ్చరిస్తారంటేనేమి ఇటువంటి ప్రభుత్వం అనేకమైనటువంటి స్కీమ్స్ చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఒక
ఒక రకమైనటువంటి ప్రలోభానికి గురి చేసి ఇలా ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా ఈ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా చితికిపోయినారు. వాళ్ళను కాపాడాల్సిన తల్లిలా కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఇలా ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టి మళ్ళా ప్రజలను దోచుకునే ఒక కార్యక్రమం పెట్టింది. మరీ ముఖ్యంగా ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ వల్ల ఒక పేదవాడికి వాళ్ళ యొక్క ఇంటికి వాళ్ళ యొక్క ఆస్తులకు చిన్న స్థాయికి పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టమ్ పెట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కేటీఆర్ గారు కొంచెమన్నా సిగ్గుండాలి. ఇలా కష్టకాలంలో ఉన్నారు ప్రజలు, వీళ్ళకు అందుబాటులో ఉండాలి, వీళ్ళకి ఆసరా ఉండాలని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఇలా వాళ్ళ దగ్గర వాళ్ళ పుస్తలు ఒక సామాన్యమైన ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పుస్తలు తాకట్టు పెట్టుకొని ఎల్ఆర్ఎస్ కట్టుకునే పరిస్థితికి వచ్చింది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవిపల్లి డివిజన్ లక్ష్మీగూడ గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీగూడ గ్రామంలో శ్మశాన వాటికలో ఎవరైనా చనిపోతే సమాధి చేయడానికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు. వీటితో పాటు శ్మశాన వాటిక గేట్ కూడా పూర్తిగా విరిగిపోయింది. వీటితో పాటు మైలార్దేవిపల్లి నుండి జల్లెపల్లి వరకు అధికారులు కార్గో రోడ్డు ఏర్పాటు చేశారు. నిత్యం వేలాది వాహనాలు ఈ దారిలో వెళ్తూ ఉంటాయి. అధికారులు ఈ రహదారి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కానీ 10 సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు వీధి దీపాలు విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడం వల్ల నిత్యం లక్ష్మీగూడ ప్రధాన రహదారిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు లక్ష్మీగూడలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నా పేరు ఎస్ దేవేందర్, రాజేంద్రనగర్ మండల్ లక్ష్మీగూడ విలేజ్. మైలార్దేవిపల్లి నుండి మాడిపల్లి వరకు కార్గో రోడ్డు, NH7 కార్గో రోడ్డు గత 10 సంవత్సరాలు అవుతుంది రోడ్ వేసి ఇప్పటి వరకు లైట్లు కానీ ఏమి కానీ లేవు. ఆల్రెడీ తంబాలు వేసి ఆల్రెడీ కనెక్షన్ కూడా ఇచ్చారు, కానీ లైట్లు వెలుగుతలేవు. డైలీ ఒక 4-5 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆల్రెడీ దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి లైట్లు కమిషనర్ గారు కానీ ఎవరైనా కానీ దీనికి జల్దీ స్పందించాలని, యాక్సిడెంట్లు కానీ మన రాజగురుకల్ప లక్ష్మీగూడ విలేజ్ రాజగురుకల్ప కూడా ఉంది. స్కూల్కి పోయి వచ్చే విద్యార్థులకు, ట్యూషన్కి పోయే పిల్లలకు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మామూలు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ లైట్లు తొందరగా చేయాలని మా యొక్క మనవి. పేరు రవికుమార్ అన్న. చెప్పండి. ఇక్కడ మేము శ్మశాన వాటిక గురించి మాట్లాడదలుచుకున్నాము. మీ రాజేంద్రనగర్ మండల్ మైలార్దేవిపల్లి డివిజన్ లక్ష్మీగూడ గ్రామం ఇది. అయితే ఇక్కడ మాకు శ్మశాన వాటిక చాలా దారుణంగా తయారైపోయింది. ఇక్కడ పట్టించుకునే ఎవరు లేరు, అధికారులు ఎవరు పట్టించుకునేకే లేరు. మేము 4-5 సార్లు కమిషనర్ గారికి అర్జీ పెట్టుకున్నాము, అయినా పట్టించుకొని లేరు. మీరు ఇక్కడ చూడొచ్చు, మాకు కాంపౌండ్ వాల్ లేదు, ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేయవు, అసలు ఏం ఫెసిలిటీసే లేవు. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ గిట్టంగా వచ్చి అక్కడనే కలుస్తుంది. సార్ లైట్లు లేవు సార్. చిన్నప్పుడు చిన్నపిల్లలు వస్తుంటారు రాత్రిపూట. ట్యూషన్కి వెళ్ళలేదు, రోడ్డు క్రాస్ అవుతుంటే ముసలాలో అయితే మాకు యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఎవరు పట్టించుకున్న రోడ్డు లేరు. ఇప్పుడు ఏంటంటే లైట్లు కావాలి అర్జెంటుగా. అది లైట్లు ఉంటే రోడ్డు మంచిగా ఉంటే రోడ్డు ఉంటే శ్మశాన వాటికి సార్, శ్మశాన వాటికి వచ్చిన వాళ్ళు కూడా అయిపోతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ట్యూషన్కి వెళ్ళి వస్తుంటారు రాత్రులు. చిన్నపిల్లలతో చాలా ప్రాబ్లం ఉంది సార్. శ్మశాన వాటికి చాలా ఘోరంగా ఉంది, ఎంత ఇదిగా ఉంది. స్నానాలు చేయడానికి లేదు, కాస్త నిలబడడానికి లేదు. శ్మశానం కాడికి ఏదో దయచేసి సూపర్ నీట్గా చేస్తే. నారాయణపేట జిల్లా కేంద్రం ధర్నా చౌక్ దగ్గర బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. నారాయణపేట కృష్ణా జిల్లాలు వచ్చేలా చూడాలని, నారాయణపేట కృష్ణా జిల్లాలను తీసుకొస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ కేవలం మూటల సీఎం తప్ప మాటల సీఎం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, జిల్లా నాయకుడు ప్రభాకర్ వర్ధన్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి కొండ సత్య యాదవ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు జయమ్మ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. బుడ్డి కన్నుతో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సీఎం గారు. కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు కృష్ణ చూసినట్లయితే నిరంతరం దాదాపు 90 రోజులు పారుతూ ఉన్నది.
వాటి యొక్క నీటిని గన మన 69 జీవో ద్వారా మరలించినట్లయితే నారాయణపేట జిల్లా పూర్తి సస్యశ్యామలమయ్యేటటువంటి పరిస్థితి ఉండే. ఎందుకంటే గుట్కూరు చెరువు, అదేవిధంగా నారాయణపేట చెరువు, నారాయణపేట నుంచి జాయమ చెరువు నిండినట్లయితే ఈ మొత్తం నారాయణపేట మండలం అంతా కూడా సస్యశ్యామలమయ్యేటటువంటి అవకాశం ఉండే. కానీ ఈరోజు అతివృష్టి కారణంగా జాయమ చెరువు నిండుతుంటే ఒకసారి చూడండి, నారాయణపేట పట్టణంలో ఉన్నటువంటి బోర్లన్నీ కూడా మొత్తము గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది. ఒకవేళ అదేవిధంగా కృష్ణా వాటర్ ద్వారా ఎప్పుడు ఎల్లవేళలా మనము జాయమ చెరువు నింపినట్లయితే జాయమ చెరువు యొక్క నీటి సామర్థ్యాన్ని 2 టీఎంసీలకు పెంచినట్లయితే మొత్తము నారాయణపేట జిల్లా కూడా సస్యశ్యామలమయ్యేటటువంటి అవకాశం ఉంది. జగన్ గారితోటి మూటలకు అమ్ముడు పోయినట్టుగా స్పష్టంగా అవగతమైతే ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఉత్తర తెలంగాణను కనుక తీసుకున్నట్లయితే కొండదేవర పోచమ్మ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గోదావరి పైన నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులు కోట్లాది లక్షలాది రూపాయలతోటి దుర్వినియోగం చేయడం జరిగింది. కానీ అదేవిధంగా దక్షిణ తెలంగాణకు వచ్చినట్లయితే, అదే మన నారాయణపేట జిల్లాకు వచ్చినట్లయితే 69 జీవో విషయంలో కానీ, అదేవిధంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి డిండి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా జూరాలలో ఉన్నటువంటి ఏదైతే అలకేషన్ నీటిని కూడా కాలువల ద్వారా కానీ లేకపోతే ఆధునీకరణ చేయడంలో ఈ సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమైనట్లు మనకు కనిపిస్తూ ఉన్నది. పేరు ప్రభాకర్ వర్ధన్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భారతీయ జనతా పార్టీలో నిరసన కార్యక్రమం ఎందు గురించి అంటే, ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉందో అపెక్స్ కౌన్సిల్కు అటెండ్ అవుతున్న సందర్భంగా గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశము 5 తారీఖు నాడు ఆగస్టు 5 తారీఖు ఏర్పాటు చేస్తే దాన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పని 20 తారీఖు చేయడం జరిగింది. 20 తారీఖు రోజు 22 తారీఖు చేయడం జరిగింది. 20 తారీఖు రోజు ఆంధ్ర వాళ్ళు పోతిరెడ్డిపాటి నుండి నీళ్లు మళ్లించడానికి టెండర్లు కాల్ఫార్ చేయడం జరిగింది. దాన్ని కేసీఆర్ గారు, అక్కడ ఉండేటువంటి జగన్ గారు కుమ్ముక్కై ఈ యొక్క పోతిరెడ్డిపాటి నుండి నీళ్లు తరలించడానికి కేసీఆర్ గారు ఆయనకు జగన్ గారికి దాసోహం పలకడం జరిగింది. కుమ్ముక్కై హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ మాదన్నపేట కూరగాయల మార్కెట్ షెడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. సుమారు 10 లక్షల విలువ చేసే కూరగాయలు సామాగ్రి దగ్ధమైందని వ్యాపారులు తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. व्यापारस्थ 11:30 पे ऐसा फ़ोन आया मेरे। आने के बाद इमरजेंसी यहाँ को पहुँच गए मैंने। पहुँचने के बाद अब कम से कम 3-4 दुकान शॉप पूरा जल रही। वो किस वजह से हो गया ऐसा बन गई, वो किनको भी अभी तक तकलीफ नहीं हुआ। कम से कम हमारा जो टमाटा पेटिया और जो चामागड्ढा वो बस्ता पूरा वो हमको बहुत तकलीफ हुआ। वो कम से कम हमको 5 से 6 लाख तक जो नष्ट हो गया हम लोगों को। वो इस तरीके से कैसा हुआ हमको अभी तक नहीं मालूम हो रही। जो पुलिस का जो विचार करने के बाद हमको जो क्या क्या पता चलना के रहता, अब तो किनको भी तकलीफ नहीं हुआ। अब तो हाँ अभी तक इनको भी प्राण नष्ट नहीं हुआ, नुकसान नहीं हुआ। जो कैसे हुआ अभी तक नहीं मालूम। से स्टार्ट हुआ, छोटा छोटा बढ़ के बड़ा हो गया वो, जिसका किसको भी जान का तकलीफ नहीं हुआ अभी तक। तो आदमी का कुछ भी प्रॉब्लम नहीं है। हुआ सो हुआ, शॉप का थोड़ा बहुत तकलीफ हुआ, जल गया सो है शॉप्स अभी तक। तो उससे सिवा किसको नुकसान नहीं है। थोड़ा तरकारी बहुत और ट्रेस पूरा जल गया है थोड़ा बहुत, इसके सिवा कुछ भी तकलीफ नहीं हुआ।
बाद में क्या है ना थोड़ा थोड़ा बढ़ के बाजू सा दुकान कुछ फैल गया। वो फायर इंजन आने के बाद कंट्रोल कर दिए, गवर्नमेंट का सपोर्ट मिल गया अपने को। బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాలైన న్యూ మధురాపురి కాలనీ, శ్రీ బాలాజీ కాలనీ, నవారు జంగారెడ్డి కాలనీలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు డ్రైనేజ్ పూర్తిగా నిండి ఇళ్లలోకి రావడంతో మేయర్ చిగురింత పారిజాత ఆయా కాలనీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాధురి వీరకన్నారెడ్డి, జనగ పద్మ ఐలయ్య యాదవ్, స్వప్న సమరెడ్డి వెంకరెడ్డి పాల్గొన్నారు. కార్పొరేషన్లోని భారీ వర్షాల కారణంగా కొన్ని కాలనీలు జలమయమయ్యి సిసి రోడ్లపైన చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఆ వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు జారుడు ఉండి చాలామంది పడుతూ ఉన్నారు, ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి సిఎంఆర్ కాలనీ, సివైఆర్ కాలనీ, న్యూ మధురాపురి కాలనీలను విజిట్ చేయడం జరిగింది. కన్సల్ట్ కార్పొరేటర్ల గారి ఆధ్వర్యంలో ఈరోజు శానిటేషన్ సిబ్బందిని తీసుకొని మన కార్పొరేషన్ నుంచి స్వీపింగ్ మిషన్ ఏదైతే ఉందో దాంతో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఆ కాలనీ వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఒక సంకల్పంతో కాలనీలను విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కాలనీలకి వచ్చే నీరు చెరువు పైనుంచి వచ్చే ప్రవాహం ఎక్కువ ఉన్నందువలన ఒకవేళ ఆ ప్రవాహాన్ని ఆపకపోతే కనుక చెరువు డ్యామేజ్ అవుతుందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు సబితా ఇంద్రారెడ్డి గారు మేడం కూడా ఏదైతే చెరువుని ఒకవేళ పైనకి వాటర్ వదలకపోతే చెరువుల ఫ్లో ఎక్కువయ్యి కట్టదగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా కాలనీలకు, చెరువు పక్కనున్న ఇండ్లకి, దానికి సంబంధించిన కింది కాలనీలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అని సబితా ఇంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు పైన ఫ్లో అయితే ఏదైతే ఉందో దాన్ని ఆపకుండా వదలడం జరుగుతుంది. కాబట్టి కింద ఉన్న కాలనీలకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కన్సల్ట్ కార్పొరేటర్లు కూడా వాళ్ళని అన్నిత్యం ఫాలో అవుతూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. అయితే కొన్ని డ్రైనేజీలు బ్లాక్ అయిపోయినాయి. ఈరోజు వాటిని సందర్శించి సమస్యకి పరిష్కారం చేయవలసిందిగా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించి ఈ యొక్క తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ల గారికి అలాగే మీడియా మిత్రులకు, కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులను కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాలనీ వాళ్ళందరూ కూడా కన్సల్ట్ కార్పొరేటర్లకి కొంచెం కోఆపరేట్ చేస్తూ సహకరించాల్సిందిగా నేను కార్పొరేషన్ తరఫున, కార్పొరేటర్లందరి తరఫున ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలోని 3వ వార్డులో గత 10-15 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు డ్రైనేజీలు ఓవర్ఫ్లో అయ్యి వర్షం నీళ్ళన్నీ కూడా 2 చెరువుల నీళ్ళు కూడా మా వార్డులో నుంచే రోడ్డుపై పోవడం వల్ల ఆ రోడ్లన్నీ పాకురు బట్టి ప్రజలకు ఇబ్బందిగా మారడంతో నేను కాలనీ వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నిన్ననే నేను మేయర్ గారి దృష్టికి ఒక సమస్యను మా కాలనీలో యొక్క సమస్య ఉన్నదని చెప్తే వెంటనే మేయర్ గారు స్పందించి ఈరోజు ఉదయాన్నే 8 గంటలకే ఆ యొక్క స్లీపింగ్ మిషన్ తీసుకొని వచ్చి ప్రజల యొక్క సమస్యను సాల్వ్ చేసినందుకు ముందుగా మేయర్ గారికి మా వార్డు ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బంజారాహిల్స్ శివార్లో హకీంపేట రోడ్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఓ పాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అటవీశాఖ సిబ్బందిని పిలిపించి చాకచక్యంగా పామును పట్టుకుని జూ అధికారులకు అప్పగించారు. వికారాబాద్ జిల్లా బొమ్మరసిపేట మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కు నమోదు పరిశీలన మరియు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరిలో ఉంటుంది ఓటు నమోదు అనేది అక్టోబర్ 1కి వెళ్ళి నవంబర్ 6 వరకు ఉన్నది. కానీ మనం ముందే మన పార్టీ అభిమానులు ఉన్నారు, మన పార్టీ గ్రామాలలో చాలామంది ఉన్నారు, ఎంప్లాయీస్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనమే ముందు పార్టీ తరఫున నమోదు చేసుకుంటే మనకు బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం కేటీఆర్ గారు యువ నాయకుల ఆధ్వర్యంలో అందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి మండలంలో గతంలో కూడా మండల మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు కూడా మరొకసారి మీ అందరికీ కూర్చొని ఈ యొక్క ఓటర్ నమోదు సభ్యత్వం చేపించడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చిన
తుమ్రాజ్పేట మండల నాయకులందరికీ పేరున స్టేజ్ మీద ఎంపీపీ జెడ్పీసీ వైస్ ఎంపీపీ సింగిరోడ చైర్మన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి అందరికీ పేరున గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు వచ్చినారు, యువకులు చాలా మంది విద్యావంతులు వచ్చినారు. కాబట్టి మీరందరూ సర్పంచులు ఎంపీటీసీలు ప్రతిరోజు మనమే ఇంటికి పోయి వాళ్ళని ఓటు నమోదు చేయించి ఎంఆర్ఓతో కానీ మీ సేవలో కానీ ఆన్లైన్ చేయించి ఆ లిస్ట్ మన దగ్గర పెట్టుకోవాలి. ఆ లిస్ట్ అంతా కూడా రెడీ పెట్టుకోవాలి. అది ఒకటి. అదే కాకుండా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఏపీ ఉన్నారు, ఎంపీడీ ఆఫీస్ పోవాలి, కాలేజ్ ఉంటే ఎక్కడైనా జూనియర్ కాలేజ్ అక్కడికి స్కూళ్ళలో టీచర్ల దగ్గరికి పోవాలి. వీళ్ళందరూ కూడా ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్, కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంలు కూడా ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి మీరు మీ అందరూ పెద్ద మండల నాయకులు పోయి గ్రూప్గా పోయి కలిసి వాళ్ళందరూ కూడా చేసి తప్పకుండా చేసుకుంటారు. ఎందుకంటే మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. చాలా మంది ఉద్యోగస్తుల జీతాలు కూడా పెంచినాం, మనం ఏఎన్ఎంలో పెంచినాం, హోంగార్డులో పెంచినాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి మనందరూ మనం కలిసి మనము ఫామ్స్ ఇచ్చి నింపితే తప్పకుండా మన ప్రభుత్వానికి అండగా ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్లో 24 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులను సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డి నవీన్, ఏఈ వర్ష తుషార, ఈఈ రాజ్ కుమార్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దీదీప్య, విజయ్ కుమార్, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ కాలనీకి చేయడం జరిగింది. ఇక్కడ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఈఈ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోడ్డు సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా 5-6 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉండి ఏదో కేసుల్లో కూడా అయిపోయింది. అవన్నీ కూడా తీసేసి అభివృద్ధియే ముందుగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి జరగాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 5 లబ్ధిదారులకి వాళ్ళ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఏదో సివిరెట్ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ పనులను కూడా త్వరలో పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్లో సివరేజ్ లైన్లు కానీ, వాటర్ లైన్లు కానీ, రోడ్లు పనులు కానీ, ఎటువంటి పని అయినా ఆయన వెంటనే స్పందించి ప్రజల్లోకే ఆయన వచ్చి స్పందించి వెంటనే సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే 58-59 జీవో గురించి కూడా నిన్న కూడా వారు ప్రజల మధ్యనే వచ్చి 58 జీవో అంటే ఏంటి, 59 జీవో అంటే ఏంటి అని పూర్తిగా వివరణ ఇచ్చి మా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఆఖరి అవకాశం కనుక ఈ మీడియా ద్వారా నేను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆఖరి అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. 58 జీవో కింద ఎవరైతే 125 గజాల వరకు స్థలాలు ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వెంగళరావు నగర్ తరఫున శాసనసభ్యులు శ్రీ మాగంటి అందరికీ కూడా నేను విన్నపిస్తున్నాను. ఈ ఆఖరి అవకాశం దయచేసి అందరూ వినియోగించుకోవాల్సిందిగా. ఇక ఉప్పుగూడ అరుంధతి కాలనీ ప్రజల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మురుగునీరు ఏరులై పారుతున్న, విద్యుత్ స్తంభాలు కూలి నేల కొరిగిన అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ స్పందించట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. స్థానిక సమస్యలు అంటే మంచినీళ్ళల్లో పురుగులు వచ్చిన అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మంచినీళ్ళు ఒక్కటే కాదు, రోడ్ల సమస్యలు, కరెంటు సమస్యలు, కరెంటు స్తంభాలు పడిపోయే పరిస్థితులు ఉండవి. కరెంటు స్తంభాల గురించి అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోవడం జరిగింది, అయినా పట్టించుకుంటలేరు. అందుకోసమని ఎన్నిసార్లు నేను కంప్లైంట్ చేసిన స్థానిక సమస్యలు విన మంచినీళ్ళు, డ్రైనేజ్, కరెంటు, దీంతో పాటు రోడ్లు 2 సంవత్సరాల సంధి ఎక్కడ దువ్వి అక్కడ పెట్టిండ్రు, దాన్ని కూడా పట్టించుకుంటలేరు. మా చేతిలో ఏం లేదు. అధికారులను కలిస్తే ఈయన చెప్తే ఆయన అంటాడు, ఆయన చెప్తే ఈయన అంటాడు. అధికారులు కూడా రోడ్ల గురించి పట్టించుకుంటలేరు. ఎన్నోసార్లు చిన్న పిల్లలు కాలువలల్లో పడ్డారు, గుంతలల్లో పడ్డారు, అయినా ఫోటో తీసి పంపించినా కూడా పట్టించుకుంటలేరు. ఇదొక్కటే కాకోకుండా మా బస్తీల గవర్నమెంట్ స్థలాలు ఎన్నో జాగాలు ఉన్నాయి. అటువంటి జాగాలల్లా మేము కమిటాలు కట్టియాలంటే సగం పని చేసి ఆపినరు. అదొక్కటే కాకుండా మురికి గుంతలల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నాం. ఎందుకోసం అంటే అయ్యా ఇది గవర్నమెంట్ ల్యాండ్, పిల్లలకు ఉపయోగపడాలి, పిల్లలకు హై స్కూల్ కట్టాలి,
లేకుంటే అంగన్వాడీ కేంద్రాలు కట్టాలి అనేది మేము అప్లికేషన్ పెట్టినాం. దాని మీద గవర్నమెంట్ జాగల మీద కూడా గుండాలతోటి ఎన్నోసార్లు మేము ఢీకొంటున్నాము. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం కూడా దాన్ని మరి ఎవరు ఆపుతున్నారో జనానికి తెలవాలి. ఎందుకోసం అని అంటే ఇది మొత్తము భవన నిర్మాణ కార్మికులు, రిక్షా కార్మికులు, మొత్తం కూలినాలు చేసుకునే వలస వచ్చిన కార్మికులు ఇక్కడ ఉంటారు. ఆ సమస్యల గురించి ఇక్కడ మేము అక్కడ అంగన్వాడీ కేంద్రం కడితే చిన్న చిన్న పిల్లలకు కూలినాలు చేసుకునే పిల్లలకు అక్కడ అండగా ఉంటుందని అనుకొని మేము అప్లికేషన్ పెడితే ఆ పని కూడా జరగనిస్తలేరు. ఆ జాగను దాని మీద గుండాలకు అన్నుపడ్డది. అయ్యా గుండాలకు అన్నుపడ్డది. దాన్ని గుండాలకు అప్పచెప్పకుండా గవర్నమెంట్ దాన్ని కేంద్రం కట్టమని ఎన్నోసార్లు అధికారులకు చెప్తే కూడా దాన్ని పట్టించుకుంటలేరు. సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్లో ఉన్న పార్కులో తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఎన్ శేషకుమారి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె స్వగృహంలో పారిశుద్ధ కార్మికులకు 200 మందికి చీరలు పంచి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని ధర్మేందర్ యాదవ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. సమస్యలతో అతలాకుతలమవుతున్న రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవిపల్లి డివిజనల్ లక్ష్మీగూడ వాసులు. శ్మశాన వాటికకు వచ్చే మహిళలు స్నానపు గదులు లేక తీవ్ర ఇబ్బందులు. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల ఆందోళన, కృష్ణా జిల్లాలను తీసుకొస్తామన్న కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచన. మాదన్నపేట కూరగాయల మార్కెట్ షెడ్డులో భారీ అగ్ని ప్రమాదం, సుమారు 10 లక్షల విలువ చేసే కూరగాయల సామాగ్రి దగ్ధం. బడంగపేట కార్పొరేషన్ పరిధిలో మేయర్ చిగురింత పారిజాత పర్యటన, వర్షాలకు డ్రైనేజ్ పూర్తిగా నిండి ఇళ్లలోకి మురుగునీరు రావడంతో అధికారులపై ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.